వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ లో సంచలనం రేపిన సీనియర్ లాయర్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అతని కుమారుడు అరెస్ట్ అయ్యారు. కేసులో మొత్తం 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. మొయినుద్దీన్ చంపేందుకు 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారు ఆలం ఖాన్. 2 ఏళ్లుగా మొయిజుద్దీన్ హత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. 10 సార్లు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. మే 23న రెడ్ హిల్స్ లో కారుతో ఢీకొట్టి హత్య చేశారు నిందితులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎట్టకేలకు సీనియర్ లాయర్ని హత్య చేయించినటువంటి నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. ఏంటి అప్డేట్స్ ఓవరాల్గా ఏ విధంగా చూడాలి దీన్ని? రోజులుగా సంచలనం రేపినటువంటి అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ సంబంధించినటువంటి హత్య కేసులో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంకొంతమంది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మెయిన్ ఈ హత్యకు ప్లాన్ వేసినటువంటి మెయిన్ సుపారీ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మరి మీడియా మీద ప్రవేశపెట్టారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ హత్యకు సంబంధించి ఏదైతే గతంలో బిఎన్ఎస్ సెక్షన్ 103, 61 అలాగే 35(3)(1) బిఎన్ఎస్ కింద సెక్షన్ అయితే మరి అమర్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆయన ఈ దారుణానికి సంబంధించి అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కొత్త ప్లాన్ ప్రకారం వ్యక్తి నిర్వహించి దీన్ని ఒక అంటే హిట్ అండ్ రన్ విధంగా సృష్టించే విధంగా కూడా ఈ వ్యక్తి నిర్వహించారు. పథకం ప్రకారం మే 23న తెల్లవారుజామున ఏదైతే 5:45 ఆయన స్విమ్మింగ్ చేయడానికి మరి మాతప్ ట్యాంక్ వెళ్లే క్రమంలో తన నివాసం వద్ద బయట పార్క్ చేసిన కారులోకి ఎక్కే ప్రయత్నం చేశారు. అయితే వెనుక నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ ఓమ్ని ఉందో అది ఒక్కసారిగా గుద్దడంతో కూడా మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా CCTV ఫుటేజ్ ఆధారంగా ఈ మహేంద్ర స్కార్పియో వాహనం అలాగే ఢీకొచ్చిన విధానం అన్నింటినీ కూడా CC ఫుటేజ్ లో నుంచి తీసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే వీళ్ళు హిట్ అండ్ రన్ చేసిన తర్వాత ఏదైతే పంచవటి లాడ్జ్, సికింద్రాబాద్ లోని పంచవటి లాడ్జ్ లో ఉన్నారు. దాంతో పాటు నారాయణగూడలోని మేపిల్ ఓట వద్ద కూడా మరి వీళ్ళు ఉన్నట్లు అయితే CCTVలో దృశ్యాలు కూడా నమోదైన పరిస్థితి కనబడుతోంది. ఈ హత్యల అయితే ప్రధాన కారణం అయితే ప్రధానంగా ఏదైతే నిందితుడు ముజీద్ ఆలం ఖాన్ కుటుంబానికి సంబంధించి మృతుడు ఖాజా మొయినుద్దీన్ దాదాపు కొన్ని సంవత్సరాలుగా అతన్ని వేధిస్తా ఉన్నాడు. అంటే ఏదైతే మలక్పేట్, లక్నీకపూర్ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో వాటిపైన అలాగే పాత గొడవలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీరి మధ్య కొన్నేళ్లుగా సివిల్, క్రిమినల్, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూముల కేసులు నడుస్తా ఉన్నాయి. అయితే మొయినుద్దీన్ చురుగ్గా న్యాయ పోరాటం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా పలు కేసులకు సంబంధించి కూడా ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా ఉంది అనేటువంటి గతంలో కూడా కొన్ని కేసులు ఓడిపోవడం జరిగింది. ఆ అవమానంతో ఒక్కసారిగా ఖచ్చితంగా లాయర్ని ఎట్లాగైనా అంతమొందించాలని చెప్పేసి ప్రయత్నించారు. సో దాంట్లో భాగంగానే ముజాహిద్ ఆలం ఖాన్ A1 గా మరి ఆయనను పెట్టారు. ఆయన తండ్రి మహబూబ్ ఆలం ఖాన్ A2 గా చిత్రీకరించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ హత్యకు 15 లక్షల సుపారీ ఇచ్చారు. వాళ్ళని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హాసన్ అలీ అలాగే మునీర్ కిషన్ పప్పును కూడా మరి అరెస్ట్ చేశారు. దాంతో పాటు కిషన్ తో పనిచేసినటువంటి వినయ్, విక్రమ్, అభిజిత్ ను కూడా మరి వాళ్ళు చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మొత్తం కూడా అందరినీ దాదాపు 7 మందిని కూడా పొందుతారు. అతి తక్కువ కాలంలోనే ఈ కేసును కొలికి తీసుకొచ్చినట్లుగా కూడా పోలీసులు గర్వంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ తక్కువ స్పాన్ లోనే మొత్తం విషయాన్నంతా కూడా ఛేదించినటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు మనం? డెఫినెట్ గా అయితే ఇక్కడ మొత్తం ఈ కుట్రకు సంబంధించి 10 మంది ఉన్నారు. మురళి 10 మందిలో A1, A2, A4, A5, A8, A10 వీళ్ళు అందరూ దొరికిరు. ఇంకొంతమంది దొరకాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం కూడా ఆల్రెడీ ప్రత్యేక బృందాలు మరి
వెతుకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రధాన నిందితుడు ఉన్నాడో ఆయనను జూబ్లీస్ లో అరెస్ట్ చేశారు. అలాగే ఆలం ఖాన్ ను కూడా మరి నివాసంలోనే అరెస్ట్ చేశారు. అభిజిత్ స్కార్పియో నడిపి హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కూడా దాదాపు 2,80,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏపై అయినటువంటి వినయ్ సంబంధించి 4,50,000, అలాగే స్కార్పియో వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ ఆదిత్యను కూడా మరి ₹1,00,000 అతని దగ్గర ఉన్నాయి. ఆ ₹1,00,000 కూడా కలెక్ట్ చేసుకున్నారు. A10 మణిదీప్ కూడా మరి ఆయనను కూడా మరి 12,000 ఆయన దగ్గర ఉన్నటువంటి వాహనం, అలాగే 12,000 స్వాధీనం చేసుకున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఈ 10 మంది దగ్గర కూడా పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాహనాలు, అలాగే 10 లక్షల సొమ్మును అంటే 10 లక్షల నగదును కూడా మరి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో చాలా సమర్థవంతంగా పనిచేసినటువంటి హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, నాంపల్లి ఇన్స్పెక్టర్ సిహెచ్ సైదులు, అలాగే ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాన్ ను సిబ్బందిని హైదరాబాద్ సిటీ పోలీసులు అభినందించిన పరిస్థితి కనబడుతుంది. అయితే పరారీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతుకుతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు దొరికిన కటకటల్లోకి పంపిస్తామని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే హైదరాబాద్ లో మెయిన్ సిటీలో ఉన్నటువంటి భూముల కారణంగానే ఆ న్యాయవాది ఎట్లయినా ఈ భూములకు సంబంధించి ఏదైతే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అక్రమంగా దక్కించుకుంటాడు. ఖచ్చితంగా అక్రమంగా దక్కించుకోకూడదు. న్యాయస్థానాలు కరెక్ట్ గా పనిచేస్తే మరి ఎలాంటి ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నారో ఇక్కడ చూసినాము. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్ ను ఈ రకంగా హత్య చేయడం అనేది మరి సంచలనంగా మారింది. ఇది ఒక అంటే ఈ ఘటనకు సంబంధించి ఇంకొంతమంది కీలక వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే వీళ్ళైనా ఇంకా ఎవరైనా మరి ఆ కీలక నేతలు కూడా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి దర్యాప్తు ఇంకా చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చెల్లపల్లి జైలుకి అయితే పంపించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక హైదరాబాద్ లో సంచలనం రేపిన సీనియర్ లాయర్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అతని కుమారుడు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మొత్తం 5గురిని అరెస్టు చేసినట్లుగా చెప్తున్నారు పోలీసులు. ఇక మీడియా ముందు పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. మొయిజుద్దీన్ చంపేందుకు 25 లక్షల సుపారీ ఇచ్చింది ఆలం ఖాన్. 2 ఏళ్లుగా మొయిజుద్దీన్ హత్యకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 10 సార్లు హత్య చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. మే 23న రెడ్ హిల్స్లో కారుతో ఢీకొట్టి నిందితులు హత్య చేశారు.